ఇంజనీరింగ్ అద్భుతంగా పిలిచే పంపాన్ రైల్ బ్రిడ్జిని ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. రామేశ్వరం ద్వీపాన్ని తమిళనాడులో కలుపుతూ దీనిని నిర్మించారు. షిప్లు వచ్చినప్పుడు బ్రిడ్జిని వర్టికల్గా పైకి లేపి దారినిచ్చేలా నిర్మాణం చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా తమిళనాడును సందర్శించి ఈ బ్రిడ్జి ప్రారంభంతో సహా 8,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు. కొత్త పంపాన్ వంతెన అనేది భారతదేశంలోని ప్రధాన భూభాగంలోని మండపం పట్టణాన్ని పంపాన్ ద్వీపంలోని రామేశ్వరంతో కలిపే రైల్వే వంతెన. ఈ కొత్త వంతెన 1914లో ప్రారంభించబడిన పాత పంపాన్ వంతెనకు సమాంతరంగా నిర్మించబడింది మరియు దానిని భర్తీ చేయడానికి ప్రణాళిక చేయబడింది. ఇది 2.07 కిలోమీటర్లు అంటే 1.29 మైళ్ళు పొడవు కలిగి ఉంది మరియు 72 మీటర్స్ 236 అడుగుల నిలువు లిఫ్టింగ్ విభాగాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్రపు వంతెన.